మహారాజు కృష్ణదేవరాయలతో పాటు వనానికి బయలుదేరే ముందు పండిత రామకృష్ణ నాకు ఈ పత్రాన్నిచ్చారు. ఏమన్నారంటే భాస్కర్ గురుకులం నుంచి వచ్చాక తనకి పత్రాన్నివ్వు అని. ఈ పత్రాన్ని నేను నా ప్రాణాల కంటే ఎక్కువగా జాగ్రత్తగా ఉంచాను. ఇక ఇవాళ నేను ఈ పత్రాన్ని నీకప్పగిస్తున్నాను. అంతగా ఏముంది ఆ పత్రంలో? నువ్వంతగా ఆలోచనలో నిమగ్నమయ్యా? అవును భాస్కర్, ఆ పత్రంలో ఏం సందేశం ఉందో చెప్పు. నేను ఈ విజయనగరాన్ని వదిలి వెళ్ళలేను. అవశ్యం ఇక్కడే ఉండి తీరాలి. అవును, నేను ఇక్కడే ఉండాలి. ఊపిరి ఆగనే లేదు తనకి. తనని ప్రతీక్షణం నిందిస్తూ ఉంటుంది. అత్యంత ప్రత్యేకమైంది అవశ్యం వస్తుంది. నువ్వు ప్రతీక్షణం ఎందుకు చింతిస్తున్నావు? నువ్వు నిర్బలుడివి కాదని తెలుసుకో. నీవు లేకపోతే తన జీవితం వ్యర్థమే. విశ్వాసం ఉంచు, అవశ్యం తను నిన్ను కలుస్తాడు. కన్నయ్య జన్మించిన రోజు. బాధపడద్దు, 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 బాధపడద్దు. ఎవరు నన్ను కలవబోతున్నారు? తెలిసింది భాస్కర్, తెలిసింది భాస్కర్, తెలిసిపోయింది. అలాగా? అయితే చెప్పు, ఎవరొచ్చి నన్ను కలవబోతున్నారు? భూతం. బాబాయ్, పొడుపు కథలో రాసుంది వాళ్ళ ఊపిరి ఇంకా ఆగలేదు అని. మూర్ఖుడా, మూర్ఖుడా. ఏయ్, పాపం. ఈ పత్రంలో మా నాన్న ఎవరి గురించి రాశారో వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. వాళ్ళు ఎవరై ఉంటారో ఆలోచించాలి. అంత ప్రత్యేకమైన వాళ్ళు ఎవరు? నేనున్నానుగా. నువ్వు భాస్కర్ కు విశేషమైన దానివా? నిస్సందేహంగా. మహామాత్యుల బారి నుండి తనను రక్షించాను కదా, మరి ప్రత్యేకమైన దాన్నే కదా.